పుష్ పుల్ లెగ్ పుష్ పుల్ లెగ్ ఇట్లా 7 డేస్లో 6 డేస్ వర్కౌట్ చేస్తుండే, ఒక రోజు రెస్ట్ తీసుకుంటుండే. అట్లా ఒక 3 మంత్స్ చేసిన మంచి రిజల్ట్స్ వచ్చినాయి అండ్ ఐ వాజ్ గుడ్, లైక్ మంచిగా ఉండే. బట్ దెన్ దినకర్ వాట్స్ ఎ డైట్, లైక్ ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తున్నావు, నువ్వు డైట్ ఏం ఫాలో అవుతున్నావు ఇప్పుడు? 1 మీల్ a day చేసిన. ఇప్పుడు ఎట్లుండే నీ సిచ్యువేషన్? నీకు ఎనర్జీ ఉంటుండే నా వర్కౌట్ చేయడానికి? యా, సో ఈ వీడియోలో వచ్చేసి నా బ్యాక్ వర్కౌట్ రొటీన్, బ్యాక్ అండ్ బైసెప్, అండ్ నేనేం డైట్ ఫాలో అవుతా, ఇవన్నీ డీటెయిల్గా చెప్పిన అనమాట. సో లాస్ట్ దాకా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. బ్యాక్ అండ్ బైసెప్ డే ఇవ్వాలి, ఇప్పుడే లాగౌట్ అయింది అండ్ వీఆర్ డూయింగ్ బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. సో యా, లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పుల్అప్స్తో స్టార్ట్ చేస్తాం అనమాట. సో పుల్అప్స్ అయిపోయినాయి ఇప్పుడే. జిమ్ చూసిరా ఎంత ఖాళీగా ఉందో, మన వాళ్ళు తప్ప ఇంకెవరు ఉన్నారు టైంలో జనరల్గా. ఎందుకు కూడా జిమ్ ఎందుకు ఇంత ఖాళీగా ఉంటుంది మొత్తం? మోటివేషన్ ల్యాక్ అంటావా? అది కాకుండా ఇంకెందుకంటావు? యా, ఎందుకంటే ఈ బిల్డింగ్లో చాలా వరకు డే షిఫ్ట్స్ ఉంటాయి, అంతా ఈవినింగ్ కూడా చేస్తారనమాట. బట్ మేము నైట్ షిఫ్ట్స్ కాబట్టి ఇక ఇదే మాకు బెస్ట్ టైం అనమాట. సో పుల్అప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5 వేరియేషన్ చేస్తాం అనమాట బ్యాక్ వర్కౌట్లో. డంబుల్ రోయింగ్ ఒకటి ఉంది, తర్వాత లాట్ పుల్ డౌన్ 2 వేరియేషన్స్, ఫ్రంట్ ఇంకా వైడ్ గ్రిప్ ఇంకా క్లోజ్ గ్రిప్. దాని తర్వాత మనము ఇక్కడ కేబుల్ మిషన్లా చేస్తాం అనమాట. అది అయిపోయినాక డెడ్ లిఫ్ట్. సో ఈ 5 వర్కౌట్స్, దీని తర్వాత బైసెప్ వర్కౌట్ కూడా ఉంది. సో చూపిస్తా మీకు కూడా. ఇఫ్ యూ ఆర్ బిగినర్, మీరు కూడా ఈ 5 వర్కౌట్స్ని మీ స్ప్లిట్లో యాడ్ చేసుకోవచ్చు ఫర్ బెటర్ రిజల్ట్స్. సో లెట్స్ క్విక్లీ స్టార్ట్ డంబుల్ రోయింగ్. ఇట్లా బెంచ్ ఉంటే బెంచ్ తీసుకొని ఇట్లా ఈ పొజిషన్ తీసుకొని వెయిట్ విచ్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్ విత్, బ్యాక్ స్ట్రైట్ పెట్టేసి ఇది ఉంటుంది అనమాట ఫామ్. సేమ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా. అట్లా 2 sides. రెప్ రేంజ్ యూ క్యాన్ కీప్ బిట్వీన్ 8 to 12, దట్ ఈస్ ఫైన్. ఒకవేళ హెవీ వెయిట్ చేస్తే 8 చేసినా దట్ ఈస్ ఫైన్. సో నేను అరౌండ్ 10 to 12 ట్రై చేస్తాను అనమాట. సో జనరలీ బయట జిమ్స్ కూడా ఉంటాయి, దీనికంటే మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, అన్నీ మంచి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. బట్ మేమెందుకు ఇక్కడ వస్తామంటే, ఫస్ట్ థింగ్ చూసిరా, జిమ్ ప్రైవేట్ జిమ్ ఓన్లీ మాకే ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ జిమ్ ఫర్ అస్. అండ్ ఇంకోటి ఏంటంటే టైమింగ్, ఎందుకంటే మాకు ఊకే షిఫ్ట్స్ చేంజ్ అవుతుంటాయి, అటు ఇటు షఫల్ అవుతాయి. ఒక్కొక్కసారి 1:30 నైట్ లాగౌట్ ఉంటుంది. అప్పుడు జనరలీ మాకేం అలవాటు అంటే, లాగౌట్ చేసి వర్కౌట్ చేసి తిని వండుకొని అట్లా నా బాడీ అలవాటు అయిపోయింది. మజిల్స్ కూడా అట్లే నాకు గ్రోత్ అవుతుంది. బట్ ఇప్పుడు సడన్గా పండుకొని లేచి పోవడం అలవాట్లేదు నాకు. సో అందుకే ఇక్కడ అనుకో, ఈ జిమ్లో ఎప్పుడన్నా 24 hours అవైలబుల్ ఉంటుంది. మనం ఎప్పుడైనా కీస్ తెచ్చుకొని వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఏ వర్కౌట్ చేస్తున్నావు బ్రో ఇవాళ నువ్వు? లెగ్ వర్కౌట్. నైస్. ఏమైంది క్యావా అమర్జిత్? ఐ యూ ఫీలింగ్ స్లీపీ ఆర్ వాట్? ఓకే, యా, స్క్వాట్స్ చేస్తుంది మనోడు. నైస్. तुम्हारा भी लेग डे है? अच्छा, చలో మనది డంబుల్ రోయింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ లాట్ పుల్ డౌన్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే వైడ్ గ్రిప్తో చేస్తాం. తర్వాత జనరల్గా ఇక్కడనే ఇట్లా రివర్స్ పట్టుకొని చేయొచ్చు. బట్ నేనేం చేస్తా అంటే వేరే రాడ్ తీసుకొని దాంతో చేస్తా. నాకు అట్లా అలవాటైంది అనమాట.
సో ఐ ప్రిఫర్ దిస్ రాడ్ అనమాట. మంచిగా కొంచెం హ్యాండ్కి కూడా గ్రిప్ బాగుంటుంది. సో వెయిట్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు బిగినర్ అనుకో, మీరు ఇది ఈజీగా లేస్తుంది. ఒక 3 సెట్స్ పెట్టుకోవచ్చు ఫస్ట్. 3 పెట్టుకోవచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ సెట్ అప్పుడు ఒకటి పెంచుకోండి. మళ్ళీ థర్డ్ సెట్ లాస్ట్ సెట్లో ఇంకొకటి పెంచుకొని అట్లా ఒక్కొక్కటి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాం. లైక్ 10 వేసుకున్నాను అనమాట. ఇంకా జనరల్గా అయితే వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ వేస్తారు. బట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఫామ్ రాదర్ దాన్ వెయిట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో బ్యాక్ని ఇట్లా మంచిగా ఓపెన్ చేసి చలో 12 అయిపోయినాయి అనమాట. సో ఇట్లా ఇదే వర్కౌట్ ఒక్కొక్క సెట్ పెంచుకుంటా 3 సెట్స్ చేస్తాం అనమాట. సో వైట్ గ్రిప్ అయిపోయింది కదా, క్లోజ్ గ్రిప్ ఇప్పుడు ఈ రాడ్తో చేస్తాం అనమాట. ఎస్, సో వైట్ గ్రిప్ ఈ మూమెంట్ చేసినాం కదా, ఇప్పుడు క్లోజ్ గ్రిప్ రివర్స్ పట్టుకుంటాం. సో ఇట్లా అనమాట. అండ్ వెయిట్ కూడా దానంతా హెవీ ఉండదు ఇది. యూ కెన్ స్టార్ట్ విత్ 3. సో సింపుల్ ఏంటంటే ఇట్లా మరి అల్కగా అయిపోయింది. రైట్, సో ఇట్లా 4 వేసుకున్న తర్వాత బ్యాక్ మూమెంట్ చూడండి. వైట్ క్లోజ్ గ్రిప్ మొత్తం కాంట్రాక్ట్ చేయాలి. సో ఇంతకుముందు లాట్ పుల్ డౌన్ టార్గెట్స్ యువర్ లాట్ మజిల్స్ అనమాట. బట్ ఇది మీ మిడిల్ బ్యాక్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో ట్రై చేయండి ఈ స్ప్లిట్ యాడ్ చేసుకోవడానికి మీ వర్కౌట్లో. సో చలో లెట్స్ స్టార్ట్ ది నెక్స్ట్ వర్కౌట్. జిమ్ బాయ్స్ సుమో స్క్వాట్ చేస్తారు. చేర్ और नीचे क्या हुआ मर्जीत, डू इट. अरे डन. ఓకే దినకర్, వాట్స్ యర్ డైట్? లైక్ ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తున్నావు? నువ్వు డైట్ ఏం ఫాలో అవుతున్నావు ఇప్పుడు? 1 year నుంచి వర్కౌట్ చేస్తున్నా, కానీ మీతో రీసెంట్గా చేసేటప్పటి నుంచి డైట్ ఫాలో అవుతున్నావు. ముందెందుకు కావాలి? ముందు డైట్ అందరు బాడీ టైప్స్ కి ప్రాపర్ న్యూట్రిషన్, డిఫరెంట్ టైప్ న్యూట్రిషన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ బాడీస్ కి డిఫరెంట్ టైప్, అంటే అందరి గ్రోత్ ఒకలా ఉండదు. బేసిక్ గా ఒకలా ఉండదు. అందర్ బాడీ ఒకటే న్యూట్రిషన్ అబ్జర్వ్ చేయదు. డైట్ బాడీకి తగ్గట్టు వాళ్ళు న్యూట్రిషన్ డిజైన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ప్లాన్ చేసుకొని. ఓకే, నువ్వేది ఫాలో అవుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు కొన్ని రోజులు చాలా 1 meal a day చేసిన, కొన్ని రోజులు 3 days 4 days తిని 3 days ఓన్లీ ఆన్ లిక్విడ్స్, క్రియేటిన్ ఉంటుంది. అవునవును, అరే అది చేసినావు కదా. అప్పుడు ఎట్లుండే నీ సిచ్యువేషన్? నీకు ఏమంటారు, ఎనర్జీ ఉంటుండే నా వర్కౌట్ చేయడానికి? అది మజిల్ గెయిన్ కి అవసరం, మజిల్ కూడా లాస్ అయిపోతుంది ఇప్పుడు దానివల్ల. ఓకే, సో నువ్వేమంటావు, అది నీకు బెనిఫిట్ అయిందా? లాంగ్ టైం కి బెనిఫిట్ కాదు. ఓకే, షార్ట్ టైం పీరియడ్ లో తొందరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ లైక్ ఏమన్నా ఛాంపియన్షిప్ కానీ ఏమన్నా అట్లాంటివి ఉంటే మొత్తం ఫ్లూయిడ్స్ మీద ఉంటే వర్కౌట్ అవుతుంది. బట్ ఇఫ్ నువ్వు ఏం ఛాంపియన్షిప్ పోతలేవు, లైక్ జస్ట్ నువ్వు వర్కౌట్ చేయడం, ఫిట్గా ఉండడం కోసం అంటే యూ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దట్ స్టఫ్. జస్ట్ ఏంటంటే చెప్తా, నువ్వు లైట్ డైట్ చెప్తా. అంటే నేను ప్రో కాదు, బట్ నాకు తెలిసినది, నాకు వర్కౌట్ అయినది నేను ఎండ్లో చెప్తా. ఓకే, సో ది నెక్స్ట్ వర్కౌట్ ఈజ్ ఈ కేబుల్ మిషన్లో చేస్తాం అనమాట. యాక్చువల్లీ కేబుల్ మిషన్ అంటున్నాను, దీని పేరు మర్చిపోయినా నేను, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇట్లా కేబుల్ మిషన్ ఉంటుంది కదా, దానికి మనం ఈ సెటప్ చేసుకొని, అండ్ దీనికి వెయిట్ మీరు హెవీ వెళ్ళొచ్చు. యా, సో
సో అట్లా 3 సెట్స్ చేస్తే డన్ అనమాట. ఇది కూడా దీని తర్వాత మనకి డెడ్ లిఫ్ట్ ఉంది. యా, సో క్విక్లీ నేను ఇంకా 2 సెట్లు కంప్లీట్ చేసుకొని డెడ్ లిఫ్ట్ చూపిస్తాను. సో ఇది మన డెడ్ లిఫ్ట్ సెటప్ అనమాట. 25 ఈ రాడ్ ఒక 20 కిలోస్ ఉంటుంది, మొత్తం కలిపి 70 కిలోస్. సో డెడ్ లిఫ్ట్ అన్నా కదా ఒక 100-150 ఎక్స్పెక్ట్ చేశారు కదా, అంతా యాక్చువల్లీ నాకు తెలిసి చేస్తారు జనరల్గా, బట్ ప్రాపర్ ఫామ్ లేకున్నా లేక బ్యాక్ సపోర్ట్ లేకున్నా అది అంతా హెవీ వెళ్ళడం సేఫ్ కాదు. సో నేనేం చేస్తాను అంటే నా డెడ్ లిఫ్ట్ రొటీన్లో, బ్యాక్ రొటీన్లో డెడ్ లిఫ్ట్ చేస్తా. ఇదే వేరియేషన్ దీనికి ఇంకా ప్రాబ్లీ ఐ లైట్ 10 మోర్ చేసి 8 to 10 3 సెట్స్ ఇవన్నీ ట్రై చేస్తా. హెవీ వేసుకొని 1 రెప్ 2 రెప్ అట్లా నేను చేయనమాట. దానివల్ల ఛాంపియన్షిప్ ఎవరైతే పోతారో వాళ్ళకి స్ట్రెంత్ పెరుగుతుంది, బట్ మనకు అది కాదు కదా మెయిన్ ఇంటెన్షన్. సో జనరల్గా డెడ్ లిఫ్ట్ ఎందుకు చేస్తారంటే మన లోవర్ బ్యాక్ అంతా మంచిగా టార్గెట్ కానికి. సో అట్లా కావాలంటే ఒక రెప్ తోటి అవుతుందని నేను అనుకోను. సో అందుకే ఐ కీప్ మీడియం వెయిట్ అండ్ around 8 to 10 rep range. So let's quickly start deadlift. అండ్ డెడ్ లిఫ్ట్లో ఫామ్ ఒకవేళ మీకు వస్తలేదంటే మీరు ఫ్రీ వెయిట్ ట్రై చేయండి. ఫస్ట్ డైరెక్ట్ వెయిట్ వేసుకొని ట్రై చేయకండి, మీ బ్యాక్ ఇంజురీ అవుతుంది. దాని తర్వాత ఇక చాలా రిస్క్ ఉంటుంది అనమాట. సో ఇది పొజిషన్. సో ఫస్ట్ సెట్ అయిపోయింది అనమాట. సో మీరు అనుకోవచ్చు అందరు చెప్పిందే నేను చెప్పినా అని, బట్ నేనేమంటున్నా అంటే ఈగో లిఫ్టింగ్ చేయకుండా ఫామ్ మీద ఫోకస్ చేస్తే మీకే రిజల్ట్స్ మంచిగా వస్తాయి. అట్లా అని ఇదే నా హైయెస్ట్ కాదు, నేను ఒక 150 దాకా చేసిన నా పిఆర్. అంటే జనరల్గా ఎక్కువ కూడా చేయొచ్చు, బట్ ఈ జిమ్లో ఎవరు ఉండరు కాబట్టి నేను ఒక్కనంతా చేసినా రిస్కే. సో అందుకే 150 ఒకసారి ట్రై చేసిన, ఒకసారి చాలా సార్లు ట్రై చేసిన, ఒక 2-3 రెప్స్ వస్తాయి. సో అక్కడికే ఆపేసిన, ఎక్కువ దాన్ని ఎక్స్టెండ్ చేయాలన్నమాట. సో క్విక్లీ ఇంకొక సెట్ కంప్లీట్ చేసేద్దాం. డెడ్ లిఫ్ట్ అయిపోయింది అనమాట. సో డెడ్ లిఫ్ట్ తోటి మన బ్యాక్ వర్కౌట్ కంప్లీట్ అయింది. ఏమేమి చేసినామంటే మనము ఇప్పుడు సోఫార్ వి స్టార్టెడ్ విత్ పుల్అప్స్ తర్వాత డంబుల్ రోస్ చేసినాం. దాని తర్వాత వి డిడ్ లాట్ పుల్ డౌన్, వైట్ గ్రిప్, ఇంకా క్లోజ్ గ్రిప్, తర్వాత కేబుల్ మిషన్లో చేసిన తర్వాత ఫైనల్ వన్ ఇస్ డెడ్ లిఫ్ట్. సో డెడ్ లిఫ్ట్ వర్కౌట్ అయిపోయింది, ఐ మీన్ బ్యాక్ వర్కౌట్ అయిపోయింది. నౌ లెట్స్ మూవ్ టు బైసెప్. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయ, 3 వేరియేషన్స్ చేస్తా, చూపిస్తా 3 వేరియేషన్స్. బట్ బిఫోర్ దట్ డైట్ గురించి మాట్లాడితే జనరలీ డైట్ వెజిటేరియన్స్కి కూడా ఉంటుంది, బట్ దెన్ నాన్ వెజిటేరియన్స్ డైట్ చాలా ఈజీ అనమాట. ఏమంటావు, విచ్ డైట్ డూ యూ థింక్ కాంప్లికేటెడ్? లైక్ వెజిటేరియన్ డైట్ ఫర్ ష్యూర్. ఎందుకట్లా? వెజిటేరియన్ డైట్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి మనకి. ఏది కన్జ్యూమ్ చేయాలన్నా దాంతో కార్బ్స్ అడిషనల్ గా వచ్చేస్తాయి, ఫ్రీగా కార్బ్స్ కూడా వస్తాయి. తుమ్ క్యా బోల్తే, విచ్ వన్ ఇస్ కాంప్లికేటెడ్, వెజిటేరియన్ డైట్ ఆర్ నాన్ వెజిటేరియన్ డైట్? Because non-veg we can get easily. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జనరల్లీ పన్నీర్ ఉంది కదా, పన్నీర్ 200 grams వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. 95 to 100 grams ఈజీగా ఉంటుంది. అంటే కంపెనీ తీసుకుంటే, మళ్ళీ మీరు ఇంటి దగ్గర రా తీసుకుంటే అది ఇంకా తక్కువ ఉంటుంది. బట్ జనరల్గా 100 రూపీస్ అనుకుందాం, దాంట్లో మీకు ఎంత ప్రోటీన్ వస్తుంది అంటే
18 to 19, 20 grams వస్తుంది మ్యాక్సిమం, రైట్. సో 20 grams ప్రోటీన్తో పాటు మీకు ఒక 250 grams ఆఫ్ ఫ్యాట్ కూడా వస్తుంది. సో 100 రూపీస్ స్పెండ్ చేసి 20 grams వస్తుంది. అదే మీరు ఎగ్స్ తీసుకోండి, హోల్ ఎగ్స్. ఒక ఎగ్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది, 5 to 6 రూపీస్. సో 6 రూపీస్ వేసుకోండి, 3 eggsకి 18 రూపీస్ అవుతుంది. బట్ మీకు ఎంత ప్రోటీన్ వస్తుంది? 18 grams వస్తుంది నిన్నే. సో మీరే డిసైడ్ చేసుకోండి. ఇక మీకు వెజిటేరియన్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది, బట్ యూ హ్యావ్ ఆప్షన్స్. వెజిటేరియన్లో చాలా ఉన్నాయి ఆప్షన్స్ మీకు కూడా. బట్ దెన్ చాలా ఈజీగా మనకి చేసుకునేవి అయితే నాన్ వెజ్లో ఉంటాయి. లైక్ చికెన్, ఎగ్, ఇవి చాలా ఈజీ అనమాట, సింపుల్గా చేసుకోవచ్చు. డీటెయిల్గా ఇంకా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ లెట్స్ స్టార్ట్ బైసెప్ వర్కౌట్. సో బైసెప్ వర్కౌట్లో ఫస్ట్ నేను వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ మీద. సో ఫస్ట్ నేను లైట్ వెయిట్తో స్టార్ట్ చేస్తాను అనమాట. సో 7.5 తీసుకున్నా. ఈ బైసెప్ వర్కౌట్స్లో ఈ ప్రాపర్ దీంట్లో మీరు ఫస్ట్ ఫోకస్ ఆన్ ఫామ్, వెయిట్స్ స్లోలీ ఇంక్రీజ్ చేయండి. సో అట్లా ఇవే సేమ్ ఇంకా టూ సెట్స్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ది పంప్ సో ఫార్. సో ఇప్పుడు చేసే వర్కౌట్ ఈ లాంగ్ హెడ్ మీద పడుతుంది. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ప్రీచర్ కల్స్. బట్ ప్రీచర్ కల్ రాడ్ తోటి కాదు, మనము కేబుల్ మిషన్లో చేస్తాం అనమాట. సో దట్ మంచిగా గ్రిప్ వస్తుంది, సో దట్ మజిల్స్ కూడా చాలా బాగా కాంట్రాక్ట్ అవుతాయి. సో weight I can go up to 5 lakhs. And okay, let me adjust the height as well. అంటే మనం హైట్ ఎక్కువ ఉన్నాం కాబట్టి కొంచెం లో చేసుకుంటే దట్ ఈస్ మై పర్ఫెక్ట్ పొజిషన్ అనమాట. కానీ ఈ వర్కౌట్ తర్వాత ఐ విల్ బి ఆల్మోస్ట్ డన్, ఎందుకంటే అంత ఎనర్జీ డ్రైన్ చేస్తుంది. చూస్తారు. చలో 1 ఒక 3 seconds హోల్డ్ చేస్తే ఇట్లా. ఈ వర్కౌట్ తర్వాత నా బైసెప్ స్ట్రెచ్ చేస్తా, అంతా కాంట్రాక్ట్ చేస్తా అనమాట. సో ఇదే అనమాట మన సెకండ్ వర్కౌట్ ఇన్ అవర్ బైసెప్ రొటీన్. సో సో రీసెంట్లీ అయితే నేను చాలా న్యూస్లు వింటున్నా జనరల్గా, లైక్ చాలా యంగ్ ఏజ్లో కూడా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో దానికి మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ దెన్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు స్టార్ట్ వర్కింగ్ అవుట్. లైక్ మీరు లావుగానే ఉంటే వర్కౌట్ స్టార్ట్ చేయాలని అనుకుంటారేమో, అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ థిన్, ఎట్లున్నా వర్కౌట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ యువర్ బాడీ విల్ స్టే యాక్టివ్, అన్ని లైఫ్ స్టైల్ యాక్టివ్ ఉంటుంది బేసిక్గా. సో ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, పవన్తో వర్కౌట్ చేసేటప్పుడు. సో ఏంటంటే అంటే చాలా బిజీ ఉన్నా ఒక 30 minutes యోగా అన్నా, లేకపోతే ఇంట్లోనన్నా ఏదన్నా ఒక వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ నైట్ షిఫ్ట్స్, దెన్ ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్, ఎయిదర్ టు స్టాప్ వర్కింగ్ ఇన్ నైట్స్ ఆర్ స్టార్ట్ వర్కింగ్ అవుట్స్. సో కరెంట్లీ ఇప్పుడు నేను నైట్ షిఫ్ట్లో ఉన్నాను కాబట్టి చేస్తలేను. బట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. నేను ఎట్లుంటుందో తెలుసు. బ్యాక్ 3 years బ్యాక్ చాలా అంటే ఫ్యాట్ అంటే మరీ అంత ఫ్యాట్ కూడా కాదు, బట్ ఇక్కడ ఫ్యాట్ కొంచెం థైస్ దగ్గర ఐ డింట్ లైక్ మై సెల్ఫ్. సో అందుకే ఎట్లొచ్చిందో మోటివేషన్ కానీ జిమ్ చేయాలని వచ్చింది. అండ్ ఫ్రమ్ 3 years ఐ బిన్ వర్కింగ్ అవుట్. అంటే కంటిన్యూ ఒకటే స్ట్రెచ్లో చేయలే వర్కౌట్ కూడా,
లైక్ ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. లైక్ మాకు ఎందుకంటే షిఫ్ట్స్ చేంజ్ అవుతాయి, అప్పుడప్పుడు గ్రేవ్ యార్డ్ షిఫ్ట్స్ కూడా వస్తాయి. సో అందుకే ఆ షిఫ్ట్స్కి ఆ డైట్కి వర్కౌట్ కాక కొన్నిసార్లు మధ్యలో పాజ్ వచ్చింది. బట్ ఏంటంటే ఎంత పాజ్ వచ్చినా, ఒకవేళ 1 month పాజ్ వచ్చినా మళ్ళీ ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్. సో దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు బీ ఫిట్. లైక్ నేను చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట స్పోర్ట్స్లో కూడా. నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేనున్న డొమైన్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, మెయిన్లీ టు హ్యాండిల్ పీపుల్. అదొక పెద్ద స్ట్రెస్ఫుల్ జాబ్. బట్ దెన్ అంత స్ట్రెస్ తీసుకున్నాక కూడా వర్కౌట్ చేసినాక అంతే ఎగిరిపోతుంది. లైక్ ఐ ఫీల్ గుడ్, లైక్ ఎంత స్ట్రెస్ వెళ్ళిపోతుంది, కొంచెం పీస్ అవుతాం. ఇంటికి వెళ్ళి మంచిగా ఒక మన పోస్ట్ వర్కౌట్ మీల్ తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తే పడుకుంటాం. సో ఒకవేళ వర్కౌట్ చేయలేదనుకో నాకు నిద్ర రాదు, అదే ఆఫీస్ దాని గురించి ఆలోచిస్తూ అది ఇంకా అట్లే స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఐ ట్రై టు వర్కౌట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, లైక్ స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బట్ దెన్ రీసెంట్లీ మనకి కొన్ని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి, లైక్ ఆఫీస్ వైజ్ అయినా లేకపోతే ఇంకా యూట్యూబ్ వైజ్ కూడా ఎడిటింగ్ చేయాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. నాకు ఎడిటర్ లేరు, ఇనిషియలీ మనమే కాబట్టి. అండ్ నాకు ఎడిటింగ్ వచ్చు కాబట్టి నేనే చేసుకుంటున్నాను అనమాట, థంబ్నెయిల్స్ కానీ ఏదైనా. సో దానికి కూడా కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో అక్కడ కూడా ఐఎమ్ అనేబుల్ టు జనరలీ నేను ఇంతకుముందు ఏం చేస్తున్నా అంటే పుష్ పుల్ లెగ్ ఇట్లా 7 daysలో 6 days వర్కౌట్ చేస్తుండే, ఒక రోజు రెస్ట్ తీసుకుంటుండే. అట్లా ఒక 3 months చేసినా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అండ్ ఐ వాజ్ గుడ్, లైక్ మంచిగా ఉండే. బట్ దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ అవర్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఓన్లీ పుష్ పుల్ లెగ్ అవుతుంది. తర్వాత మిగతా 2 days ఐఎమ్ ఇన్వెస్టింగ్ దట్ టు యూట్యూబ్ ఆర్ వీడియో ఎడిటింగ్ అంతా ఆ స్టఫ్కి చేస్తున్నాను అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఆఫీస్లో కూడా కొంచెం అటు ఇటు చేయాలన్నమాట. అంటే దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్స్. సో అదనమాట మన స్టోరీ. సో ఇంకొక వర్కౌట్ ఉంది, హ్యామర్ కర్ల్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసి చలో జంప్ అయిపోదాం నుంచి. సో మన ఫైనల్ వర్కౌట్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. జనరలీ హ్యామర్ కర్ల్స్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి, ఒకటి ఇలా చేయొచ్చు లోపలికి, ఒకటి ఇలా చేయొచ్చు. సో నేను 2 చేసి చూపిస్తాను. సో ఇప్పుడు లోపల సైడ్ చేద్దాం. చూడండి, ఫ్లెక్స్ చేసే ఎనర్జీ కూడా లేదు, ఎందుకంటే బ్యాక్ రోజు చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ డెడ్ లిఫ్ట్. ఇంకా ఇంతకుముందే మనము ప్రీచర్ కాల్ చేసినాం కదా. సో ఆల్మోస్ట్ డన్. సో చూసారు కదా, దట్ ఈస్ మై బ్యాక్ వర్కౌట్ అండ్ బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ రొటీన్ అనమాట. సో పంపు కూడా వచ్చింది కానీ ఫ్లెక్స్ చేసే ఎనర్జీ అస్సలు లేదు. బ్యాటరీ డౌన్ 5% ఉందన్నమాట. ఈ 5% ఇంటికి పోనీ వాడాలి ఇప్పుడు. సో టాకింగ్ అబౌట్ మై డైట్, నేనేం డైట్ ఫాలో అవుతా అంటే ఇది పెద్ద డైట్ కూడా కాదు, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. అంటే నేను కూడా దీన్ని ఇంప్రూవ్ చేద్దామని ట్రై చేస్తున్నా, బట్ నైట్ షిఫ్ట్ అస్సలు సెట్ అవుతలే. సో నా డైట్ వచ్చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకొని లేస్తా కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. యా, సో వన్స్ ఐ వేకప్ ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అరౌండ్ 4-5 ఆ టైంకి, ఈవినింగ్ ఆ టైంకి కాఫీ తాగుతా. తర్వాత బిఫోర్ ఐ కమ్ టు ఆఫీస్ లైక్ 7-7:30కి ఐ విల్ హ్యావ్ రైస్ విత్ ఎనీ కర్రీ దట్ హ్యాస్ ప్రోటీన్ లైక్ చికెన్ కానీ పనీర్ ఆర్ ఎగ్స్, సోయా చంక్స్ ఇట్లా. అండ్ బాక్స్ ఆఫీస్లో తింటానమాట. సో బాక్స్లో వచ్చేసి 4 చపాతీస్ అండ్ సేమ్ కర్రీ, ఏదైనా ఇదర్ పనీర్, ఎగ్ కర్రీ ఆర్ చికెన్, ఇట్లా ఏదన్నా. ఐ ట్రై టు హ్యావ్ ప్రోటీన్ ఇన్ మై ఆల్ మై మీల్స్. సో అట్లా ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇది అయిపోయాక ఒక కాఫీ తాగుతాం ప్రాబబ్లీ ఇన్ ఆఫీస్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ చేసే ముందు ఏం తీసుకోను నేను జనరల్లీ.
క్రియేటిన్ ఒకటి తీసుకుంటాం ప్రీ వర్కౌట్లో. వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ వచ్చేసి ఐ హ్యావ్ 4 egg whites and 2 whole eggs. అది అయిపోగానే సేమ్ పోస్ట్ వర్కౌట్లోనే ఓట్ మీల్ కూడా ఒకటి తీసుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ మై డైట్. సో ఇది యాక్చువల్లీ నాకు నా హైట్కి వెయిట్కి అరౌండ్ 160 to 170 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. బట్ ఐఎమ్ అచీవింగ్ సమ్వేర్ అరౌండ్ 90 to 100. సో అందుకే అంత నేను అనుకున్నంత రిజల్ట్స్ రావట్లేవు. బట్ దట్ ఈస్ ఫైన్ ఐ థింక్ సో ఫార్. ఎందుకంటే ఐఎమ్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ థింగ్స్ అండ్ డైట్ కొంచెం లైట్ అవుతుంది. అండ్ మనకి రేపే వెళ్ళి ఏదైనా కాంపిటీషన్ ఛాంపియన్షిప్ పోయేది కూడా కాదు. సో ఇట్స్ ఫైన్, ఐ టేక్ ఇట్ స్లో, మెల్లగా. ద ఓన్లీ బ్యాడ్ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్స్. వీక్ మొత్తం మంచిగా ప్రాపర్గా తింటున్నా, బట్ వీకెండ్ 2 daysలోనే చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో దట్ ఐ హ్యావ్ టు కంట్రోల్. సో అది ఒకవేళ కంట్రోల్ చేస్తుంటే ఇంకా కొంచెం మంచిగా రిప్డ్ ఉంటుండే, కటింగ్స్ కూడా మంచిగా వస్తుండే. సో దట్ ఈస్ మై డైట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఈట్. సో ఏమంటారు, మీ వర్కౌట్ కూడా మీరు కమెంట్ చేయండి ఏం ఫాలో అవుతారు. అండ్ ఇఫ్ నేను ఏదైనా వర్కౌట్లో ఫామ్ అటు ఇటు ఉందంటే అది కూడా చెప్పండి, ఐ విల్ కరెక్ట్. అండ్ మీ డైట్ కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ సజెస్ట్ మీ సమ్ డైట్స్ విచ్ ఆర్ ఈజీ టు మేక్. ఎందుకంటే మమ్మీ ఇవ్వాలి ఇవన్నీ, అంటే నేను పడుకొని లేచే వరకే నాకు టైం సరిపోతుంది. సో ఈజీ టు కుక్. అవి ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది స్టార్టింగ్లోనే స్కిప్ చేస్తారు, లేకపోతే ఐ డోంట్ నో, బట్ ఈ దాకా చూసినామంటే థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్. యా.